పరిస్థితుల్ని జరుగుతూనే ఉంటారు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఈ పరిషత్ నాటకాల్లో అవకాశం కల్పించిన కళాకారులకి ఒక వేదికగా ఇవి నిలవడం, ఆ కళల పట్ల ఇటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఈ వ్యవస్థాపక సభ్యులు చేస్తున్నటువంటి ఏర్పాట్లు వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని, వారి యొక్క కోరికల్ని తీర్చే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి కళా సంఘాలు రుణపడి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ కళారంగం ఎంత అదృష్టం అంటే, నాకైతే నాటకాలు చూడటమే అలవాటు. సత్యం గారి నాటకాలు ఒక 10 వరకు చూసుంటాం చిన్నతనంలో. కానీ ఆయన ఒక సన్నివేశంలో అభిమన్యుడు చనిపోయిన తర్వాత ఏదో సన్నివేశం ఉంటుంది, దాన్ని నేను విజయాల సన్నివేశం లేదు, నేను ఏడని రోజు లేదు, ఎన్ని నాటకాలు చూస్తే అన్ని నాటకాలు ఏడ్చేవాడిని. అలాగే మరి వెంకట్రావు గుప్త గారు ఆయన వారణాసి సీన్లో ఆ వియోగ సన్నివేశం చూస్తే, ఆ రోజుల్లో నాకు పద్యాలంటే తెలియవు, కానీ ఆ నటన పరిస్థితి చూస్తే ఏడకుంటే వచ్చేవాడిని కాదు నేను ఆ రోజుల్లో. అయితే ఆ స్థాయి నుంచి ఈరోజు నా పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, ఆ కళారంగం మీద మక్కువతో 10 మంది కళాకారులను తీసుకొచ్చి వాళ్ళని ఆదరించి మా గ్రామాల్లో నాటకాలు వేయించి 10 కళా సంఘాలు నేను సభ్యుడిగా ఉండమని కోరి నేను కోరుకుని కొన్ని సభ్యత్వాలు తీసుకొని నేను కళా సేవకు అంకితమై చేయాలనే ఆలోచనతో మన దగ్గరతో ఉన్నవాడిని. అయితే